తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గూండాలతో పాటు పోలీసులు వాళ్ళందరం గారా భయపెట్టి వాళ్ళ వైపుకు తీసుకునే ప్రయత్నం గత 2 రోజుల నుంచి జరుగుతుంది. నేను కానివ్వండి, సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు, మిగిలిన పెద్దలందరం గారా నిన్న కౌన్సిలర్కి రక్షణగా మద్దతుగా నిన్న తిరువూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో పోలీసుల సమక్షంలో మా కౌన్సిలర్ మీద చెప్పులు ఎసరతాం, వాటర్ బాటిల్ ఎసరతాం, వాళ్ళని బూతులు మాట్లాడటం లాంటి నిన్న చేశారు. నిన్న మేమందరం గారా మా కౌన్సిలర్కి అండగా ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలా గారు, ఆమె ఎంతో గట్టిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పిన మా కౌన్సిలర్ నిర్మలా గారు నిన్న పోలీసులే కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ గూండాలతో దౌర్జన్యంగా ఆమెని లాక్కెళ్ళి మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే అదిగర విసిరేసి దౌర్జన్యంగా నిన్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం భయపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. అయినా మాకే బలం. ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినా మాకే బలం. దాదాపుగా 12 మంది 12 మంది మాకు అనుకూలంగా ఉన్నారు. ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం మేమందరం, నేను ఎమ్మెల్సీ గారు స్వామిదాస్ గారు, మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే నీలం సాహని గారు ఒక ఉత్తరం డీజీపీ గారికి రాశారు. ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడి నుంచి కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు. ఉదయం పూట మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మేము నిన్న క్లియర్గా చెప్పాం, మేడం 10 మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు. వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక కౌన్సిలర్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమె ట్రీట్మెంట్ దగ్గరుండి డాక్టర్ దగ్గరుండి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువూరు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాసింది. కానీ ఉదయం పూట నేను సిపి గారికి, అదేవిధంగా అడ్మిన్ సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైం అవుతుంది, మేము బయలుదేరాలి కదా, మాకు ప్రొటెక్షన్ ఇంకా పంపించలేదంటే తిరువూరు ఇంటి నుంచి, అంటే కౌన్సిలర్ ఇంటి నుంచి కౌన్సిల్ సమావేశం దాకానే మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురామంటే నేను ఇది గారు చెప్పా. మాకు నమ్మకం లేదు. అప్పటికే 12వ టోల్ ప్లాజా దగ్గర దాదాపుగా 200-300 తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు పోగయ్యారు మా కౌన్సిల్ మీద దాడి చేస్తానికి. మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఒక్క ఎస్కాట్ జీప్ చాలు, మేము మా కౌన్సిలర్ని మేముగా రాము, మేమే పంపించేస్తాం పోలీస్ ప్రొటెక్షన్ అంటే. లేదు, మేము ఇవ్వలేము, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కౌన్సిల్ దాకానే మేము ఉంటామని చెప్పంటే అప్పుడు నేను, ఎమ్మెల్సీ అరుణ్ గారు, స్వామిదాస్ గారు, మేము ముగ్గురం గారా మా నాయకులతో, తిరువూరు సంబంధించిన నాయకులతో మా కౌన్సిలర్ని రక్షణగా తీసుకెళ్తాం జరుగుతుంది. అడుగడుగున గారా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈరోజు మా కౌన్సిలర్స్ని ఆపాలి, ఎలాగైనా ఎన్నిక ఆపాలి, లేకపోతే మా కౌన్సిలర్స్ని దౌర్జన్యంగా లాక్కెళ్ళైనా వాళ్ళు గెలవాలని చెప్పని ఒక ప్రయత్నాలు ఈరోజు అనేకం జరిగింది.
దాదాపుగా రేపూడి జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు సిఏ గారు వచ్చారు, మమ్మల్ని ఆపారు. మేము అడిగాం, ఆయన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా తిరగచ్చు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ నియోజకవర్గం అయినా ఏ మండలం అయినా వెళ్ళొచ్చు, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వామిదాస్ గారు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే పక్కెళ్ళి 4-5 ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆయన ఫోన్ పెట్టేసిన నిమిషంలో తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఒకేసారిగా 100 మంది 200 మంది వచ్చారు. అంటే మొత్తం గారు ప్రీ ప్లాన్. దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అందరూ గారు కలిసి ఈరోజు నా మీద కానివ్వండి, అరుణ్ గారి మీద కానివ్వండి, స్వామిదాస్ గారి మీద కానివ్వండి హత్యాయత్న ప్రయత్నం ఈరోజు చేశారు. 200 మంది దాదాపుగా కారు చుట్టూ గల గుమ్ముగూరి కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, ఈ విధంగా బూతులతో ఈరోజు మమ్మల్ని చేస్తూ జరిగింది. దాదాపుగా 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. ఆ 2 గంటల గారా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఎవరిని ఆపట్లా, ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లా, పైపెచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పని మాకు నోటీసులు వస్తున్నారు. నోటీసులు గరేవలా ఆ నిమిషం అక్కడే మీరు అరెస్ట్ అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్తానికి ప్రయత్నించారు. అంటే ఏంటి ఈ పద్ధతి? రౌడీలతో గూండాలతో ఇది మానిటరింగ్ చేసేదంతా గారా విజయవాడ ఎంపీ కేసు నుంచింది. వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషం గారా సిఐకి అక్కడ ఉన్న నాయకులకి ఫోన్ చేసి ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని వాళ్ళు డైరెక్షన్ ఇస్తాం. ఇక్కడ పోలీసులు యాక్ట్ చేస్తాం. ఈరోజు ఒక ఎమ్మెల్సీ గారికి, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి, ఒక జిల్లా అధ్యక్షుడికి వీళ్ళకే భద్రత మీరు కల్పించకపోతే మా కౌన్సిలర్ని ఏ విధంగా మీరు కాపాడేవారని చెప్పని నిజంగా మా అందరి గారు ఆశ్చర్యంగా ఉంది, మా అందరి గారు అనుమానంగా ఉంది. ఈరోజు తప్పకుండా ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన తప్పకుండా న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. ఎలక్షన్ కమిషన్ గారి గారా పోలీస్ వాళ్ళ మీద కానివ్వండి, అధికారుల మీద గారు కంప్లైంట్ రైజ్ చేస్తాం. ఈరోజు మేము మా కౌన్సిలింగ్ కాపాడడానికి వెళ్తే మా మీద దాడి చేస్తానికి వచ్చారు. దాడి ఎవరైతే చేస్తానికి ప్రయత్నించారో ఒక్క విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మీది కాదు, రేపనే రోజు మాదే. రేపనే రోజు తప్పకుండా మాదే వస్తుంది. ఆ రోజు ఎవరైతే ఈరోజు ఎమ్మెల్సీ అరుణ్ గారి కారు ధ్వంసం చేశారో, లేకపోతే మమ్మల్ని చంపాలని లేకపోతే మా పైన దాడి చేయాలని చెప్పి ఎవరైతే ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు మాకు గుర్తుంటారు. వెతికి ఏరి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాన్న విషయం వాళ్ళందరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైన, ఎందుకంటే తిరువూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. నిన్నగానే రౌడీలు గూండాలు అదే విధంగా ప్రవర్తించారు, మళ్ళీ ఈ రోజు గారు అదే విధంగా ప్రవర్తించారు. ఏ రోజు గారా నాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లాలో రూరల్ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైనా జరిగితే చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. కానీ ఇదేంటి కొత్తగా? ఏదో 100 మంది మనుషులు పోగు చేసుకుంటే మాకు చేత కాదు. అది మేము పోగు చేసుకోలేమా? మాకు మనుషులు లేరా? మాకు మా నాయకులు లేరా? మా కార్యకర్తలు లేరా? లేక మాకు అదేమైనా తెలియదా? ఈరోజు మేము ప్రతిదీ గారు పోలీసు వాళ్ళు చెప్పిందే చేసాం. సిఏ గారు వచ్చి, సార్ దయచేసి మీరు దిగమాకండి, లేకపోతే మీరేమి మీరేం అనమాకండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దయచేసి మాకు సహకరించంటే మేము ముగ్గురం గారు కారులోనే కూర్చున్నాం. చుట్టూ ఎవరైతే మా తిరువూరు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరి గారు ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మాట మేము విన్నాం. కానీ వాళ్ళు చేసింది ఏంటి? తెలుగుదేశం పార్టీ గూండాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కారు లేపేయమని చెప్పని, కారు అద్దాలు పగలగొట్టమని చెప్పని
ఇలాంటి సజెషన్స్ పోలీసుల వల్లే ఇచ్చే విధంగా ఈరోజు ప్రవర్తించారు. పైపెచ్చి మా మీద తప్పుడు కేసులు, నిన్న స్వామిదాస్ గారి మీద కిడ్నాప్ కేసులు. ఎందుకు? మా కౌన్సిల్ని కిడ్నాప్ చేసే అవసరం మాకేంటి? వాళ్ళు స్వచ్ఛందంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పని 100 మైకుల ముందు 100 మీడియా కెమెరాల ముందు చెప్పారు. ఈరోజు మీరు కొన్నారు కదా మా వాళ్ళని, వీళ్ళందరూ గట్టిగా నుంచున్నారు కదా. కాబట్టి ఇలాంటి రౌడీయిజం, ఇలాంటి గూండాయిజం ఎలక్షన్ కమిషన్ చెప్పినా కదా ఈరోజు పోలీసులు మా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించకపోవటం, తప్పకుండా ఇది మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, న్యాయస్థానం దగ్గరికి వెళ్తామని చెప్పని ఈరోజు మేము కోరుకునేది ఒకటే, 2 వారాల తర్వాత జరగబోయే మళ్ళీ కౌన్సిల్ చైర్మన్ ఉప ఎన్నికకి మళ్ళీ కోర్టు వారి సహకారంతో, ఎలక్షన్ కమిషన్ వారి సహకారంతో మా కౌన్సిల్ని కాపాడవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజులుగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి మేము 17 కౌన్సిల్ మెంబర్స్ని గెలుచుకొని 3 టీడీపీ అభ్యర్థులు 3 గెలిచారు. 17-3 అయినా కానీ సంతలో పశువుల్లాగా ఒక 3-4 కొనుక్కున్నట్టు తెలిసింది. కొనుక్కున్నారు. మిగతా వాళ్ళంతా కూడా మెజార్టీ మా పక్షానే ఉన్నారు. వైఎస్ఆర్ పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి తప్పానుగా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. తిరిగి మా అభ్యర్థి గెలుస్తాడనే పూర్తి విశ్వాసంతో ఉన్న సమయంలో నిన్న కూటమి నాయకులు గూండాల్లాగా ప్రవర్తిస్తూ పోలీసులు 70 మంది పైగా తిరువూరులో డ్యూటీలో ఉంటే 70 మంది పైగా ఉంటే ఒక 50 మంది మున్సిపల్ ఆఫీసు ముందు ఏదైతే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టారో ఆ బ్యారికేడ్స్ ని దాటి బ్యారికేడ్స్ ముందు ఎలక్షన్ జరిగే ప్రాంతంలో నిషిద్ధ ప్రాంతం అన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా మరి అక్కడ 2-3 నిలబడటానికి లేదు, 2-3 కలిసి ఉండటానికి లేదని నిబంధనలు పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఎమ్మెల్యే నాయకత్వంలో కొలికపూడి శ్రీనివాస్ ఒక గోండాలాగా హల్చల్ చేస్తూ తన్నండి కొట్టండి అని అరుపులు అరుస్తూ వాళ్ళ రెచ్చగొడుతూ గోండాలకి నాయకత్వం వహిస్తూ ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే 7 మహిళా మనులు ఉన్నారు, అక్కడ 7 కౌన్సిలర్స్ ఉన్నారు ఆడవాడు, వారిని తీసుకెళ్ళటానికి కూడా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు, మమ్మల్ని కౌన్సిల్లోకి తీసుకెళ్ళండి. పోలీసులు బలవంతంగా 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా కౌన్సిలర్ మోదుగు నిర్మలని వాళ్ళు పోలీసులే వచ్చి పోలీసులు లాక్కొని పోవటం అనేది ఆమె జై వైఎస్ఆర్ అంటున్నా. నేను వైఎస్ఆర్ పార్టీ నన్ను ఎవరు నిర్బంధించలేదు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను ఇష్టపూర్తిగానే నేను నాకు గెలిచిన కౌన్సిలర్ని, నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్ అని ఆమె మొత్తుకుంటున్నా. కానీ ఈ యొక్క కొలికపూడి నిర్మల ఆమెని కొలికపూడి నిర్మల తీసుకెళ్లారు. ఈ విధమైనటువంటి ఈ విషయాల్లో భయపడి మేము ఆ ఎన్నిక టైం అంతా కూడా వాళ్ళు డ్రాగన్ చేస్తే మేము ఆ కౌన్సిలర్ జాగ్రత్తగా ఉంచుకొని వాళ్ళని రేపు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఈ రోజుకి వాయిదా వేస్తే మేము హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు మాకు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో మాకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి డీజీపీ గారికి లెటర్ రాయటం, తద్వారా హైకోర్టులో మేము లంచ్ మోషన్ వేయటం, మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మా కౌన్సిలర్స్కి చెప్తే
డీజీపీ గారికి కానీ, మన సిపి గారికి కానీ, డీసీపీ గారికి కానీ, ఏసీపీ గారికి కానీ, సిఐ గారు ఉదయాన్నే ఫోన్ చేసి మాకు సెక్యూరిటీ ఎక్కడ నుంచి ఇస్తారని చెప్పి మేము అడిగితే అప్పుడు చెప్తా ఉన్నాడు, ఏ కౌన్సిలర్ గెలిచారో ఆ కౌన్సిలర్ ఇంటికి వెళ్ళి మాకు రక్షణ ఇప్పిమని చెప్పి. మీకు ఆ విధంగా లేదు ఆర్డరు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. అక్కడి నుంచి పోలీసుకి ఒక ఎస్కాట్ వెహికల్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి మేము కోరినప్పుడు అట్లా కల్పించకుండా మేము మా సొంత ప్రయత్నంతో మేము వెళ్ళిపోయి కౌన్సిలర్లందరూ తీసుకెళ్లి ఎలక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మేము ముందుగా అరుణ్ గారి వెహికల్లో నేను ముందు కూర్చున్నాను. అరుణ్ గారు మా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారు వెనక సీట్లో కూర్చున్నారు. సడన్ గా ఒక ఊరు వెళ్ళేసరికి సిఐ జీపు అడ్డంగా వచ్చి ఆఫ్ చేసి ఎందుకు ఆపారు చెప్పమని దిగి అరుణ్ గారు అడుగుతా ఉన్నారు. ఎందుకు ఆపారు? మేము వెళ్ళాలి, ఎలక్షన్ టైం అవుతుంది, మా కౌన్సిలర్ని తీసుకెళ్లాలని చెప్పి. ఆయన అంటాడు మాకు అప్పచెప్పండి కౌన్సిలర్ని. నిన్న మీరే లాక్కెళ్ళారు ఒక కౌన్సిలర్ని పోలీసే. కనీసం వీడియో కాల్లో మాట్లాడించండి, లేకపోతే వీడియోలో ప్రపంచానికి మొత్తానికి తెలిసేటప్పుడు టెక్నాలజీ ఉంది అని చెప్పి ఈరోజు నా మీద అక్రమంగా చిన్నారి అని ఒక కౌన్సిలర్, ఆ కౌన్సిలర్ని నేనేదో కిడ్నాప్ చేశానని, వాళ్ళ భర్తను కూడా నేను కిడ్నాప్ చేశానని ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ తీసుకొచ్చి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు వాయిదా వేపియాలి అని చెప్పి ఇప్పటికే ఒక నలుగురిని సంతలో పశువులా కొన్నారు. మిగతా వాళ్ళు ఎవరు అమ్ముడుపోయేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి బలం లేదు, వీళ్ళు ఎట్లా గెలుస్తారని చెప్పి అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తిరువూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. 3.5 దశాబ్దాలుగా నేను తిరువూరులోనే కాపురం ఉన్నా. తిరువూరులోనే ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాను, 4 సార్లు పోటీ చేశాను. ఇవన్నీ కూడా తిరువూరులో ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఇలాంటి కొలికపూడి శ్రీనివాస్ రవిడి చేస్తలో ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ కేసినేని చిన్ని అనే వ్యక్తి వాళ్ళు తర్వాత మట్టి గొడవల్లో వాళ్ళు కొట్టుకొని గ్రూపులుగా ఏర్పడి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. మాకు సంబంధం లేదని చెప్పి ఉన్నాం. ఈ ఎన్నికలకి 2 గ్రూపులు కలిసి వాళ్ళు ఈరోజు మా మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు మొత్తం కూడా ప్లాన్డ్ గా పోలీసులతో కుమ్మక్కాయి. పోలీసులే కూటమి ప్రభుత్వ ఏజెంట్లు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రజల సమస్యలు కానీ రాజ్యాంగాన్ని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ కి రక్షణ కల్పించలేదు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కూడా వాళ్ళు వమ్ము చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజు ఎన్నిక మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేటట్టు చేశారు. మమ్మల్ని నిర్బంధించి 2 గంటలు మాకు ప్రాణభయం కలిగింది. ఏ క్షణం ఏం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు ఒక ఆయన ఈ కారును ఎత్తేయండి అని చెప్పి సైకిల్ చేస్తా ఉన్నారు, టైర్లు పట్టుకొని లేపుతా ఉన్నారు. పోలీసులు ప్రేక్షకుల్లాగా ఉన్నారు తప్ప వాళ్ళని నేను నిరోధించలేదు. బాగా తాగి మద్యం మత్తులో, గంజాయి మత్తులో వాళ్ళు ప్రవర్తించినటువంటి వికృతమైనటువంటి పరిస్థితిని మేము చాలా భయభ్రాంతులకు గురి చేసింది మమ్మల్ని. అయినా కానీ ఏదో ఒక విధంగా మమ్మల్ని మేము తర్వాత మా కార్యకర్తలు అందరం కలిసి ఉన్నప్పుడు మమ్మల్ని మా ముగ్గురిని ఏం అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్ అంటే టైం అయిపోయింది. అప్పటికి టైం అయ్యి 2 గంటల్లో మాకు ఎట్లాంటి ప్రొటెక్షన్ కానీ అక్కడ దాదాపు ఇంకొక బెటాలియన్ చాలా మంది వచ్చారు పోలీసులు, 100 మంది పైన ప్రొటెక్షన్ ఉందని చెప్పి నా ఇంటి మీద కూటమి నేతలు మొత్తం కూడా దాడి చేశారు. 300-400 మంది ఇంటి ముందు లోపల ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ గారు ఎక్కడో బయట ఉంటుందా, మా ఇంట్లో ఉన్నది ఆమె. కానీ అదేవిధంగా నా సతీమణి అంతా ఆడవాళ్ళే ఉన్నారు. గూండాలంతా కూడా వచ్చి గేట్లు తనటం, అక్కడ వస్తువులు పాడు చేయటం,
ఎమ్మెల్యే నాయకత్వం వచ్చాడు దీనికి ప్రత్యేకంగా కొలికపూడి శ్రీనివాస్ అనుకుంటున్నాడు. ఈరోజు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకునే అలవాటు నీకుంది, కానీ మాకు లేదు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, నీ భరతం పడతాం, నీకు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ ఎన్నిక వాయిదా పట్టడానికి ప్రత్యక్షంగా ఏదైతే కేసినేని శివనాథ్ దీనికి ప్రధాన కారణం అని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రవిడీదో అంతం చేస్తారు తిరువూరులో శాంతి కాముకులు ప్రజలు. అయినా కానీ చట్టం మేము కోర్టులను ఆశ్రయిస్తాం, న్యాయస్థానాల ద్వారా వీళ్ళకి తగిన పనిష్మెంట్ని ఇప్పించేందుకు న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారు, ఏదో ఇప్పుడు 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకవేళ మరి ముందే వెనక వచ్చేటటువంటి సూచన కూడా భారతదేశంలో కనపడుతుంది. ఎప్పుడు వచ్చినా ఎన్నిక ఎప్పుడు పెట్టినా మీరు చేసింది శూన్యం. ప్రక్కదారి పట్టించడానికి ఇలాంటి అరాచక పనులు చేస్తున్నారు. అన్డెమోక్రటిక్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని చుట్టలో మార్చుకొని మీ ఇష్టం వ్యవహరిస్తా ఉన్నారు. ఖబర్దార్, జగన్మోహన్ రెడ్డి గారి 2O పాలన వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు చట్టం ద్వారా మిమ్మల్ని శిక్షించి మిమ్మల్ని తగిన రీతిలో ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో, ఎవరైతే మా మీద హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన సంఘటనలు, నిన్న జరిగిన సంఘటనలను మీరు కళ్ళారా చూశారు. వీడియోల ద్వారా, వివిధ సోషల్ మీడియా ద్వారా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు కళ్ళారా చూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. 1, ఈ భారత రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కుల ద్వారా ఎప్పుడైనా సరే దేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తలుపు కొట్టి, అయ్యా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేస్తాం, మాకు ఓటు వేయటానికి రక్షణగా మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైనా ప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎప్పుడైనా ఎన్నికల కమిషన్ని ఎప్పుడైనా కోరటం చూసారా? ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తిరువూరు మున్సిపల్ కౌన్సిల్స్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి మొరపెట్టుకొని, అయ్యా మహానుభావ మేము ఓటు వేస్తాం, మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పిన మొట్టమొదటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి చర్యని మీ కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా సిగ్గుపడుతుందా? రెండోది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ మధ్యకాలంలో, సంవత్సరంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, మున్సిపల్ వైస్ చైర్మన్స్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, ఎప్పుడన్నా సరే రాష్ట్రంలో ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ గుర్తుకి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళి ఆ వేరే పార్టీకి మద్దతు ఇచ్చి
వేరే పార్టీ వాళ్ళని మున్సిపల్ చైర్మన్గా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్గా చేసిన సంఘటనలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉందా? మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడూ కూడా వేరే గుర్తు మీద గెలిచిన వాళ్ళని మా పార్టీలోకి తీసుకొని వాళ్ళ చేత మేము ఎప్పుడూ కూడా అధికారం చెలాయించలేం. మరి ఇంత మెజార్టీ వచ్చింది మీరు, రాష్ట్రంలో ఎంత మెజార్టీ వచ్చింది మీరు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అడుక్కోనో బెదిరించో మభ్యపెట్టో మీరు అధికారం చెలాయించుకోవాలనుకుంటున్నారే, అది మీకు సిగ్గనిపించట్లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఒకరు పెట్టిన భిక్షని, ఒక పార్టీ మీద గెలిచిన వారిని మీరు తీసుకొని వీళ్ళు మా వాళ్ళే, వీళ్ళ మాకు సపోర్ట్ ఇస్తున్నారంటే అది మీకు సిగ్గనిపించట్లేదా కూటమి ప్రభుత్వానికి అని నేను సూటిగా ప్రశ్న చేస్తాను. మూడవది, ఏదైతే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, ప్రశ్నలతో కూడుకున్న పార్టీ, నేను ప్రశ్నించడానికే పుట్టాను, ప్రశ్నలతోనే మొదలైంది నా ప్రస్థానం అనుకున్న పార్టీలు, వాళ్ళ కూడా రాష్ట్రంలో ఇంత విడ్డూరం జరుగుతుంటే ఆ పార్టీలు ఏమైపోయినాయి, ఆ కూటమి ప్రభుత్వాలు ఏమైపోయినాయి, వాళ్ళకు వాళ్ళు ఎప్పుడన్నా సరే అది ప్రశ్నించే పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎప్పుడన్నా వాళ్ళకు వాళ్ళు మనసాక్షిగా, ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకున్నారా? మేము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. నాలుగో ప్రశ్న, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం, కాని పదవి కోసం, రాని పదవి కోసం, అవలేని పదవి కోసం, మాకు మైనార్టీ ఉన్నప్పటికీ కూడా మాకు పదవి కావాలి అని లాక్కునే తాపత్రయం కోసం, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సుమారు ఇంకా 1 సంవత్సరం పాటు, ఏడాది కాలం పాటు ఉండే పదవి కోసం ఈరోజు ఒక కృష్ణా జిల్లా ఒక ఎమ్మెల్సీని, ఒక ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారిని, అదేవిధంగా తిరువూరు ఇన్ఛార్జ్ 2 సార్లు ఎమ్మెల్యే అయిన స్వామిదాస్ గారి మీద ఎంత నిక్కిచ్చుగా, సిగ్గు లేకుండా హత్యా ప్రయత్నానికి ప్రేరేపిస్తున్నారు. ఇదేనా మీ నీతి జాతి ఉన్న రాజకీయ పార్టీ? ఇదేనా మీ నీతి జాతులు, నిజాయితీలు చెప్పే రాజకీయ పార్టీలు? ఒక 3 ప్రజాప్రతినిధుల మీద హత్యా ప్రయత్నం చేస్తూ 2 గంటల పాటు కారులో నిర్బంధించి, కారును పల్టీ కొట్టిస్తూ, కారును ధ్వంసం చేస్తూ, పోలీసుల్ని మీ బానిసల్లాగా వాడుకుంటూ, తెలుగుదేశం పార్టీ గుండాలకి అనుచరులుగా పోలీసు వాళ్ళని వాడుకుంటూ ఒకరు 3 చంపాలనుకున్నారే, ముగ్గురి మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారే, అది మీకు సిగ్గనిపించట్లేదా అని తెలుగుదేశం పార్టీ వారిని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీకు నిజంగా, ఇది 5వ ప్రశ్న, మీకు నిజంగా సిగ్గు శరణం ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే మా 17 మందిని, మా మున్సిపల్ కౌన్సిల్ని మేము రాజీనామా చేపిస్తాం. మీకు దమ్ముంటే మీరు కూడా మీ మున్సిపల్ కౌన్సిల్ని రాజీనామా చేపించండి. 20 మంది తిరువూరులో మున్సిపల్ ఎలక్షన్కి వెళ్దాం. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు అవుతుంది. ఆ ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మా 17 మందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 17 మందిని రాజీనామా చేపిస్తాం. అంతే తప్ప మీరు అడ్డంగానో, హత్యా ప్రయత్నాలు చేస్తూనో, భయపెడితేనో, ఒక మందను తీసుకొచ్చి మమ్మల్ని 2 గంటలు 3 గంటల పాటు కారులో బంధిస్తేనో, అక్రమ కేసులు పెడితేనో, లేకపోతే మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్టు రూపంలో చూపించడమో, ఇది మీ గొప్పతనం కాదు, మీ ఇంకోతనమో కాదు. మీకు రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి.
ఎవరు ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపించారు అనేది నేను అడగట్లేదు. ఎందుకంటే లాక్కోవటం, అధికారం లాక్కోవటం అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. వాళ్ళ డిఎన్ఏ లాక్కోవటం, వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఎన్టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నాడు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. తదా ప్రజా తదా ప్రభ అంటారు కదా, సేమ్ అదే లైన్లో ఈరోజు ఈ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మీ ద్వారా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నేను అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేకపోతే మాకు సిగ్గు లేదు, నిజాయితీ లేదు, మాకు అధికారమే ముఖ్యం, మాకు 3 కౌన్సిలర్లు ఉండే చాలు, మేము మున్సిపల్ చైర్మన్ అవుతాం, మేము అలాగే అవుతూ వచ్చాం, నందిగాం అయ్యాం, విశాఖపట్నం అయ్యాం, గుంటూరు అయ్యాం, తిరుపతి అయ్యాం, ఈ తిరువురు కూడా అవుతామని మీకు సిగ్గు లేకుండా మీరు నిక్కచ్చిగా చెబితే ఇంకా మీరు రాజకీయాల్లో ఉండాలా ఉండకూడదు అనేది ప్రజలు గమనిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇదే మీ రాజకీయం అయితే, ఇదే మీ రాజకీయ నీతి అయితే, ఇదే మీ రాజకీయ సిద్ధాంతాలు అయితే, ఆ సిద్ధాంతాలు లాక్కోవటం, దోచుకోవటం, బెదిరించడం, మా పవర్ ఇదే అని చెప్పుకోవటం. మీరు చెప్తారుగా, సంవత్సరం పాటు మేము అద్భుతమైన పరిపాలన చేశాం, ప్రజల్లో మాకు అమోఘమైన ఘనకీర్తులు లభిస్తున్నాయని చెప్తున్నారుగా. మరి అలా చెప్తున్నప్పుడు స్వామిదాస్ గారి తరపున, పార్టీ తరపున మేము చెప్తున్నాం, ఈ 5 ప్రశ్నలు, మీకు సంధించిన 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. లేదంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. లేదు మాకు ఇటువంటి అధికారం వద్దు, ఇటువంటి రాజకీయం మాకు వద్దంటే మున్సిపల్ చైర్మన్ పదవి జోలికి రాకండి. ఏదన్నా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా. ఎందుకు వాయిదా పడిందండి 2 సార్లు? 2 సార్లు వాయిదా. ప్రజాప్రతినిధుల్ని నగర పంచాయతీ ఆఫీసులకు రానివ్వకుండా అడ్డుకట్టేయటం, ప్రజాప్రతినిధుల్ని తిరువూరు నడిబొట్టులోనే ఆపడం, కోర్టు ద్వారా ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఆ కోర్టు గైడ్ లైన్స్, కోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా మీకు సెక్యూరిటీ అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇవ్వం, ఇక్కడైతే మాది కాదు, మీ ఇంటి దగ్గర నుంచే ఇస్తాం, కౌన్సిలర్కి ఇంటి దగ్గర నుంచి నగర కౌన్సిలర్కి ఇస్తారా? కౌన్సిలర్ సభ్యుడు ఇక్కడ విజయవాడలో ఉంటే మరి విజయవాడ నుంచి తిరువురు తీసుకెళ్లే బాధ్యత మీది కాదా? ఇటువంటి దొంగచాటు రాజకీయాలు ఇప్పుడు దాకా రాజకీయ పార్టీలే చేస్తున్నాయి, కానీ పోలీసులు కూడా చేస్తున్నారు. తప్పకుండా దీనికి వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజకీయాలు ఉండొచ్చు పోవచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు పోవచ్చు, పార్టీలు ఉండొచ్చు పోవచ్చు, కానీ ప్రతి వారికి కూడా పార్టీ అనేది ఒక నీతి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది, ఒక మాట మీద ఆధారపడి ఉంటుంది, ఒక ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. అలా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ ప్రతినిధుల్ని ఈరోజు మీరు బెదిరిస్తుంటే, కాదంటుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ వర్ధిల్లుతుంది? ఇవన్నిటికీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరి ద్వారా తెలుగుదేశం కూటమికి నేను ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్ యూ. మూడు నిమిషాలు పూర్తి చేశారు. కొంచెం జరుపు. చాలు చాలు. వాళ్ళకి కావాలండి, మనకి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి
తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తారు. బలం లేకపోయినా ఏదో రకంగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలని అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. కేవలం 3 కౌన్సిలర్లతో ఏ విధంగా మీకు చైర్పర్సన్ పదవి వస్తుందో, మీరు ఏ విధంగా మెజార్టీ సాధించగలరో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక పక్కన కోర్టులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కౌన్సిలర్లకి రక్షణ కల్పించాలని చెప్తే పోలీసు శాఖ వారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారు కౌన్సిలర్లకి రక్షణ కల్పించకుండా క్రిమినల్స్ కి రక్షణ కల్పిస్తా ఉన్నారు. ఆయన క్రిమినల్స్ కి రక్షణ కల్పిస్తా ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం, పోలీసులే కౌన్సిలర్ని లాక్కొని వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు చూస్తే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి మీద, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి మీద, మరి స్వామిదాస్ గారి మీద, స్థానిక ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారి మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పోలీసులే తెలుగుదేశం పార్టీ గూండాల్ని, రౌడీల్ని ప్రేరేపించి, ప్రోత్సహించి దాడులు చేయిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతల గురించి మాట్లాడే పరిస్థితి లేకపోయింది. కూటమి ప్రభుత్వంలో ఏది మాట్లాడినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి ఒకటే సమాధానం, వాళ్ళ సమాధానం హింసే, వాళ్ళ సమాధానం హింసే. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి కౌన్సిల్ ఎన్నిక సజావుగా జరగాలని కౌన్సిలర్ని అండగా వెళ్ళినటువంటి అవినాష్ గారి మీదో, అరుణ్ కుమార్ గారి మీదో, స్వామిదాస్ గారి మీదో, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద, మీ నాయకత్వం మీద నమ్మకం ఉంటే ఎన్నికని సజావుగా నిర్వహించండి. బలాబలాలు ఏంటో మీకు తెలుస్తాయి కదా. అలా కాకుండా ఎన్నిక జరగకుండా కౌన్సిల్లోకి మరి కౌన్సిలర్లు వెళ్ళనీయకుండా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, గూండాలు, మరొక పక్కన పోలీస్ శాఖ అడ్డుకుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరికైనా సరే అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు దమ్ముంటే రాజీనామా చేసే ధైర్యం ఉండి మీరు బయటకు వచ్చి ఎన్నికలు నిర్వహించే సత్తా ఉంటే అరుణ్ కుమార్ గారి సవాల్ని స్వీకరించాలి. అట్లా కాకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలాగా మీరు గనక ఇటువంటి కుట్రలో కుయుక్తులు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికే ఘోర పరాభవాన్ని చవిచూస్తుందని కూడా హెచ్చరిస్తా. మీకు నిజంగా దమ్ముంటే వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి. కానీ కుట్రలో కుయుక్తులతో, మోసపూరితమైనటువంటి విధానాలతో గనక మీరు ముందుకు వెళ్తే ప్రజలు మీకు ప్రజాక్షేత్రంలో తప్పక బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ కౌన్సిల్ ఎన్నిక గనక మీరు సజావుగా పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీనే తిరువూరు చైర్పర్సన్ని కైవసం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేమైతే సవాల్ ఇస్తున్నాం.